ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పరదేశులము యాత్రికులము అని పేతురు గ్రంథములో మనం చూస్తున్నాం. మనము ఎన్ని నాళ్ళు ఇలాలో బ్రతికినా మనకు ఒరిగింది ఏమి అని ఈరోజు మనము గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మనము బ్రతుకు కాలం అంతా శ్రమలు, శోధనలు, మనము అనేక హింసలు, బాధలు, అవమానాలు, బలహీనతలు కలిగి ఈ లోకములో ఎంతగానో తప్పించిపోతున్నాం. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవిత కాలం అంతా మనకు కష్టాలు కట్టకట్టుకునే దండెత్తి వచ్చేటువంటి ఈ సమాజంలో మనము ఎంతకాలము బ్రతుకుతామో అన్న సంగతి ఆందోళన ప్రజలలో ఉన్నటువంటి ఒక పరమ సత్యం. మనము పరదేశీయులము, ఈ దేశస్థలం కాదు. మన పురము ఇది కాదు. మన పురము పరలోకమే. ఇది పరదేశులము. మనము ఇచ్చటికి దేవుని చిత్తాన్ని చేయటానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి ఈ లోకానికి పంపబడినటువంటి వారం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఆ దేవుని కెరుక. ఎట్లు వచ్చితిమి ఈ లోకానికి మనమని ఆలోచిస్తే మరలా అట్లే వెళ్ళేటువంటి వారంగా మనము ఈ లోకములో మనం ప్రయాణం సాగుతుంది. ఈ ధర మనకి ఎవ్వరికి స్థిరము కాదు. స్థిరమని మనము నమ్మకూడదు. ఈ ధరను, ఈ ధరలో ఉన్నటువంటి ధనధాన్యంబులు తరగక మానవు పనిపాట్లు పోక తప్పవు. కాబట్టి మన పరిస్థితులు అయోమయం. చివరికి పరలోకమే మనకు స్థిరము. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరదేశులము యాత్రికులము మాత్రమే మనము ఇచ్చట గమనించగలిగినటువంటి ముఖ్యమైనటువంటి సంగతి. మనము బ్రతుకు కాలం అంతా దేవుని యందలి భయము భక్తితో జీవించటము ఉత్తమమైనటువంటి పని. మనము మంటి నుండి తీయబడితిమి, తిరిగి మన్నయి పోదుముగా. దేహము మన్నయిపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోతుందన్న సంగతి మనము కండ్లారా చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. ఈ దేహము ఈ ఆత్మతో జరిగించిన క్రియల చొప్పున ప్రతి ఒక్కరమైన మనకు తగిన తీర్పు పొందుతామన్న సంగతి ప్రపంచ ప్రజలమైన మనందరము గమనించవలసినటువంటి సంగతి మన ముందు ఉన్నదన్న సంగతి మనం మరొకటి. నేను ఇంతటితో ముగిస్తున్నా. నా ప్రియమైనటువంటి సహోదరు సహోదరుల, ఈ సువార్తను మీరు అనేక మందికి షేర్ చేసి, అనేక మందికి లైక్ చేసి ఈ సువార్తను పరిచయం చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలకు నాకు తెలియచేయండి. నేను మీ కొరకు నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటుంటా. మీ సువార్థికులు, మీ సహోదరులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ ఎన్ఎస్ మోజెస్ గారు. నా ప్రియమైనటువంటి సహోదరు సహోదరులారా, ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఇంతవరకు మేము పరదేశులము, యాత్రికులము అన్న సంగతులను గురించి ప్రభువా కొద్ది వరకు
మీరు మాకు తెలియచేశారు. రాబోయేటువంటి దినాలలో స్వామి ఈ విషయాలలో అంతా మేము హెచ్చరింపబడినటువంటి వారంగా, జ్ఞానము కలిగినటువంటి వారంగా బ్రతకటానికి మమ్మల్ని హెచ్చరించినందులకు నీ శుభవార్త ద్వారా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. వింటున్న ప్రతి బిడ్డలందరినీ దీవించండి. వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరినీ ఆశీర్వదించి ఫలింప చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. నాయనా, ప్రపంచ అధికారులందరి కొరకు, ప్రధానమంత్రుల కొరకు, నాయనా మా స్వామి రాష్ట్రపతుల కొరకు, గవర్నర్ కొరకు, న్యాయమూర్తుల కొరకు, ఉన్నత అధికారులైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని ప్రపంచ ప్రజలను పరిపాలించడానికి నువ్వు నియమితం చేసినటువంటి దేవుడు. వారందరికీ మంచి జ్ఞానము, బలము, శక్తిని అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రజలకు మేలు చేసేవారే తప్ప కీడు చేయకుండా నీ ప్రజలు స్వామి నాయన నిరంతరము పనిచేయాలని వారిని నువ్వు నియమించినందుకు నీకు వందనాలయ్యా. ప్రజల క్షేమాభివృద్ధి కొరకు ఈ దినము ప్రార్థన చేస్తున్నాను. ప్రజలందరూ స్వామి సంతోషముగా నీ సన్నిధానముల పరవళ్ళు తగ్గుతూ పరవశించేటువంటి భాగ్యం అనుగ్రహించమని, కంటతడి చేత వేదన, దుఃఖము, నిట్టూర్పు మా స్వామి అయ్యా మా తండ్రి అనారోగ్యములతో బాధపడే ప్రతి బిడ్డలందరినీ స్వామి ప్రభువ వారి యొక్క మా స్వామి కంటి తడిని తుడిచి ఆనంద బాష్పములుగా నీవు మార్చే దేవుడి అని కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నీ బిడ్డలము స్వామి ప్రభువ మమ్మల్ని విడనాడని దేవుడుగా ఉంటున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సాహసం వింటున్న ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన నీ యొక్క సంతోషము, సమాధానము ఎల్లప్పుడూ ఉండుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ రాకపోకల్లో, మీ పని పాటల్లో, మీ వ్యాపారాలలో, మీ బిజినెస్లలో దేవుడు మీకు తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్.